హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ విత్ మనీ చందన. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఉసిరికాయ పచ్చడి చేస్తున్నాం అనమాట. నిన్న మా అక్కడ క్యాంప్ దగ్గరికి వెళ్ళాము, అక్కడ ఉసిరికాయలు తీసుకొని వచ్చాం. లాస్ట్ టైం ఉషక్క మీరు నాకు పచ్చడి ఇచ్చారు, అదైతే అసలు ఎంత బాగుందంటే నాకు ఎంత నచ్చిందో. అందుకే ప్రతిసారి మిమ్మల్ని అడగలేను కదా, ఈసారి మీతో చేపించుకోండి. నేను చేయను ఇప్పుడు కూడా, నేను డైరెక్షన్ నువ్వు చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా కావాలంటే మా వీడియో ఉంది చూసుకొని చేసుకుంటున్నారు నా ఫ్రెండ్స్ అందరూ. కాకపోతే నువ్వు డైరెక్ట్ గా లైవ్ లో నేను వచ్చి చూపిస్తే ఇంకా బాగా చేస్తావని నేను వచ్చాను. అప్పుడప్పుడు వీళ్ళ వీడియోలో మేము కూడా కనబడుతుంటాం, మా ఫ్యామిలీ అందరూ. ఇప్పుడు వీళ్ళు కూడా మా ఫ్యామిలీయే. అంటే మేము 25 years నుంచి బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్, కానీ కాకపోతే మధ్యలో ఎక్కువ లేదు. ఇప్పుడు మా బుడ్డుగడ్ పుట్టిన తర్వాత, హరిణి బుడ్డుగడ్ వచ్చిన తర్వాత ఇక వీళ్ళకి ఎక్కువ లవ్ అయిపోయింది వాళ్ళిద్దరి మీద. అది అందుకనే ఇంక ఇప్పుడు పచ్చళ్ళుని అప్పుడప్పుడు వీడియోల్లో మా బుడ్డ తల్లి, వీళ్ళ బుడ్డ తల్లికి బాగా ఇష్టం మేమందరం. ఇక ఆమె బర్త్డే నుంచి ఎక్కువైపోయాము. ఏదో ఒక ఈవెంట్ సందర్భంగా ఇంకా మేము కలుస్తూ ఉంటాము. తన వీడియోలు కూడా అందరూ చూడండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మా మనీని. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా వేస్తే పేలిపోతాయమ్మా. ఎక్స్పెరిమెంట్లు వద్దు, అంటే కటింగ్ చేసి వేయచ్చు, కానీ ఊరికే మనం ఇలా మాట్లాడుతున్నాం అని చెప్పి ఇలా తుంచేస్తున్నా. నేను కొంచెం న్యాచురల్ వంటలు చేస్తుంటాం, నాకు చాలా ఇష్టం. అంటే ఇట్లా కట్టింగ్ చేసి షోగా చేసి అయినా చేయను. మీ వీడియో చూసి నేను కాకరకాయ ఉల్లిగడ్డ కారం చేశా. చాలా మంది సొరకాయ చేస్తారా? సొరకాయది చాలా బాగుంటది. అది ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయక్కర్లేదు. సొరకాయ తురిమేసి సొరకాయవి ఇవి చేస్తా, వాటర్ వేయకుండా అవే సొరకాయ నువ్వులు అన్నీ వేసి. నేను ఎక్కువ నువ్వులు పల్లీలు బాగా వాడతాను, ఎందుకంటే మంచిది, ఐరన్, పిల్లలకైనా మంచిది. ఇదివరకైతే స్కూల్ నుంచి వచ్చి నువ్వులు ఉండలు, జీడీలు అట్లాంటి పల్లి ఉండలు తినేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు అవి తినట్లేదు కనుక ఇలా పెడుతున్నాం. అందుకని కేజీ ఉసిరికాయలకి 1/2 kg పచ్చిమిరపకాయలు ఉండాలి, ఒక 1/2 kg నువ్వులు ఉండాలి. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ, అందుకని కొంచెం ఎక్కువ. అంతే, చాలా ఈజీ, వెరీ టేస్టీ. అంతే. ఇక నేర్చుకొని ఇదే చిన్నదానికైతే ఎంత నచ్చిందో అప్పుడు మీరు ఇచ్చినప్పుడు. ఇంకా మా హస్బెండ్ మేము కూడా అదే తిన్నాం. నేర్చుకుంటే చక్కగా నేనే చేసుకోవచ్చు. అది పల్లి ఆయిల్ అయితే దేనికైనా మంచి టేస్టీగా ఉంటాయి పచ్చళ్ళకి. మిగతా వాటికైతే సన్ డ్రాప్స్ అయినా వాడుతూ ఉంటాం. ఉసిరికాయలు, నువ్వులు, వెల్లుల్లిపాయలు అమ్మ వలుస్తున్నారు. ఆన్ చేసేసి ఆయిల్ పెట్టేసి కడిగి తూడ్చేసావుగా, ఇటు పెట్టుకో, హ్యాండ్కి తగలకుండా ఉంటుంది. ఇప్పుడే తీసేదేం లేదు. ఆయిల్ అందులో ఒక 1/2 ఆయిల్ పోసేసాయి, ఆ డబ్బాలో ఉన్న దాంట్లో 1/2 ఆయిల్ పోసేసాయి. అంతే, ఒక 1/2 ఆయిల్ పోసేసాయి. సరిపోతుంది. ఒక సరిపోకపోయినా మళ్ళీ తర్వాత అయినా మనం కొంచెం వెయిట్ చేసి కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసి మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం నూనె వేడైన తర్వాత అవి వేస్తాయి. ఈలోపు ఏమొద్దు, అవి ఇట్లా ఆయిల్లో వేయగానే నీకు చక్కగా ఇలా గులాబ్ జామ్ లాగా ఓపెన్ అయిపోతాయి. ఇవి నువ్వులు పట్టాలి. ఇంకా నేను చేతికి ఇవి ఇక్కడ పెడుతున్నా. నువ్వులు మిక్సీ పట్టుకో. కొద్దిగా పట్టి మధ్యలో చూడు, తెలుస్తుంది. కానీ లేదంటే మెదగట్లేదంటే కొంచెం ఉప్పేసాయి. అవును మరి, అసలు కల్లుప్పు అయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఒక 2 చెంచాలు వేస్తే ఇంకో చెంచా. నీ ఫేస్ బంగారం లాగా ఉంది, ఇంకెందుకు చిట్కాలు? పాలు, పసుపు, శనగపిండి, మీగడ అట్లాంటివే బెస్ట్. టమాటో, ట్యాన్ పోవాలంటే ఆలు. టమాటాకి హనీ పెట్టి, బాయ్స్ కాకుండా గర్ల్స్, లేడీస్ ఎవరైనా టమాటా మధ్య కట్ చేసి దాని కొంచెం హనీ అంటించి రుద్దుకోవచ్చు. కాఫీ పొడి టమాటాతో. మా వాంపొడి కూడా, వాంపొడి అయితే చాలా మంది వాడతారు. ఇంకా కొంచెం కొద్దిగా ఒకసారి తీసేసేసారు.
చూడక్క మెత్తగా అవుతున్నట్టుంది. అంటే ఇంకా కొంచెం గోరెచ్చుగా ఉన్నాయి కదా అందుకే అలా. అవునా? నేను మామూలుగా అయితే నైట్ వేయించి పెట్టేస్తా. నేను ఇప్పుడే చేస్తా. ఇక్కడ పెట్టండి నువ్వులుగా. శనివారం అయితే ఎట్లా? మిగతా టైంలో పర్లా. అవునా? ఏమోలే, మిగతా టైంలో ఓకే. పిల్లలు తింటారమ్మా ఇది? ఏది? ఈ పచ్చడి వాళ్ళు తింటున్నారనే బాగా నేర్చుకోవాలని. అంతకుముందు కాకరకాయ కారం నేను నార్మల్గా పప్పుల పొడి వేసి చేస్తారు కదా, అట్లా చేసేదాన్ని. వీళ్ళు పప్పులో నలుచుకొని తినేవాళ్ళు. మీది చూసి ఒకసారి అలా ట్రై చేద్దాంలే. ఎప్పుడు డిఫరెంట్. దొండకాయ కూడా బాగుంటుంది. బెండకాయ పచ్చడి తింటారా? మోగాళ్ళకి గుజ్జు పెరగడానికి మంచిది. చాలా చాలు. ఇంగు వాడతారా? వాడతాను అక్క. దేంట్లోనే ఇంగువ వెళ్ళిపోయి. మా ఇంట్లో ఎక్కువే వాడతాం ఇంగువ. పచ్చళ్ళలో అన్నిట్లో తాలింపులు, ప్రతి తాలింపులు వాడతాం. పాతకాలం ఏంటంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్ అన్నీ ఉండేవి. ఇప్పుడు టేస్టే, ఆరోగ్యాలు ఉండవు. నూనె వేడైంది. అయినా వేడైందా? మంచిగా ఒక ఐస్ చూడు తెలిసిపోతుంది. కావాలని ఇంకొంచెం వేసే ఇంకా అవుతూ ఉంటాయి. పచ్చడి బాగుంది, నా పేరు చెప్పు. బాగాలేదంటే నువ్వు చేశాను చెప్పు. చూసారా సార్ డబుల్ యాక్షన్? నేర్పించింది మీరేగా. సరిపోతాయి అక్క. మొత్తం మగ్గిపోతాయి. ఇవి క్యాంప్లో అక్కడ నిన్న వనభోజనాలు నా చేతితో కోసిన వాడిన చిల్లులు గంట తీసుకున్నా. ఎందుకంటే మనం అటు ఇటు కలిపితే మళ్ళీ నూనె ఇది వచ్చేసి కొంచెం టైం పెట్టి మూత పెట్టనా? అవసరం లేదు. మూత పెట్టినా పర్లేదు, పెట్టకపోయినా పర్లేదు. మూత ఉంటే ఆవిరి నీళ్ళు తొందరగా మగ్గిద్ది. పెట్టేమంటే పెట్టేసి పెట్టిన 2 నిమిషాలు ఉంటే ఈ లోపు నిమ్మకాయలు. హైలో ఉంది, ఓకేనా? పర్లేదా? హైయే ఉండాలి. హైయే ఉండాలి కదా. ఏం కావు, మాడతాలు అట్లాంటివి ఏం ఉండవు, ఏం వేయలేదు. నిమ్మకాయలు తీసుకొస్తా. మా ఇంట్లో కూడా 2-3 రకాల పచ్చళ్ళు చేయాలి. పచ్చడి నేను మొన్న టమాటా పచ్చడి పంపించాను కదా, అది కూడా 15 నిమిషాల్లో అయిపోద్ది. అది కూడా ఒక రోజు చేద్దాం. అది దోశల్లో కూడా చాలా 10-15 నిమిషాల్లోనే అయిపోద్ది. తొందరగా అయిపోద్ది అది. నీలాగే మంచిగా వస్తాయి. ఇట్లా ఇప్పుడు మనం ఆయిల్ వేసాం కదా, ఆయిల్ బదులు కొంచెం ఇంత కాకపోయినా ఇందులో హాఫ్ అంత నెయ్యి వేసేస్తే, నెయ్యిలో ఇట్లా ఉసిరికాయలు వేసి అది కరుగుతుంటే కొంచెం బెల్లం, ఇంత బెల్లం పొడి చేసేసేస్తే ఆ బెల్లము ఉసిరికాయలు ఇది కూడా మంచిగా మరిగి పాకంలాగా వచ్చిందా ఉంచాలి. తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే రోజు ఒక ఉసిరికాయ తింటే హెయిర్ కి మంచిది, కళ్ళకి మంచిది. బెల్లం పాకం ఉసిరికాయ అదే కదా. అంతే. ఇంకా ఇప్పుడు మన ఆయిల్ ప్లేస్ లో నెయ్యి అంతే, బెల్లం వేసేయాలి. ఈ బెల్లము ఆయిల్ ఇది అన్ని కలిపి ఉడుకుతాయి. బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టాలి. గింజలు తీసేసి పెడితే జామ్ లాగా ఉంటది. కావాలంటే ఎవరికాయ వాళ్ళు తినాలంటే ఇట్లే ఉంచేసుకోవచ్చు. పిల్లలకు మంచి బ్రెడ్ పెట్టియచ్చు జామ్ లాగా. ఇక అమ్మ తోటలో కాయలు భలే ఉన్నాయి కదా. అయ్యో బాగుంది ఇది కదా. అదే ఇంకా లావ్ అయిద్ది అనుకుంటా. ఇంకా ఇంత లావ్ అవుతాయి, ఇంకోసుకొచ్చేసినట్టు. రసం కూడా బాగా వస్తాయి కాయల్లో. ఇంకొకటి పెట్టినా మా అమ్మ ఇంట్లో వాటితోనే అన్నీ చేయాలని ట్రై చేస్తుంది. ఆకుకూరలు కానీ కుండీల్లో ఉండటం వల్ల అంత ఇవి రావు, సరిపోవాలి. పాపం అప్పటికి అన్నీ వేస్తుంది. కోకోపిట్ అని, న్యాచురల్ ఎరువు అని. అవును.
మా అమ్మ ఉన్నంత గట్టిగా మేము ఉన్నంత గట్టిగా మీరు నెక్స్ట్ ఇంకా డెలికేట్. అవును సరిపోతుంది చాలా కొద్ది చూసేనే వేసుకోవచ్చు. ఇంకా ఉన్నాయిగా చాలు. కొన్ని వెల్లుల్లిపాయలు దాంట్లో దంచేసి దీనిలోనే వేసిన కొన్ని దీనిలో దంచేసి నువ్వులు పొడి వేసేసి పచ్చి ఎక్కువ మనకి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. కొన్ని మళ్ళీ దంచి మళ్ళీ తాలింపులు వేస్తాం. ఇక్కడ వేసేస్తాం. ఇక్కడ వేస్తావా? మంచి స్మెల్ వస్తుంది. ప్రతి ముక్క కూడా కొంచెం ఇలా మనం ప్రెస్ చేసి వేయాలి. అప్పుడు మనకి నేను కొంచెమేమో చిన్న ముక్కలు కోసాను మీ దానికన్నా. దాని తర్వాత విజిల్ అంతా పోయేదా కొంచెం వేడి మీద తాలింపేసా. అసలు ఈ మూడు చేయకూడదు. అందుకనే అది ఎలా వచ్చిందంటే అలా ఇలా వచ్చింది. బట్ బాగుంది. ఆ రోజు అందరు బాగానే తిన్నారు. కొత్తగా ఉందని. కాకపోతే ఆ టేస్ట్ రాలేదు, కానీ ఇది ఒక వెరైటీ టేస్ట్లా వచ్చింది. నాకు కొత్త వంటలు ట్రై చేయడం అంటే భలే ఇష్టం. బాగుంటాయి. మా అమ్మకి గులాబ్ జామ్ బాగా చేస్తుంది మా ఇంట్లో. అవును, మొన్న తిన్నాను. ఇప్పుడు చేస్తూనే ఉంటుంది. అది నీకు యాడ్ తెచ్చినచ్చు వాళ్ళ అమ్మ చేస్తేనే. చాలా బాగుండింది ఆ రోజు. సున్నుండలు అయితే నేను చేయాలి. నేను సున్నుండలు కూడా బాగా చేస్తావా? నాకు రాదు. అవునా? అర్ధ గంటలు అయిపోతుంది అది. వైజాగ్ నుంచి మా వాళ్ళు రిలేటివ్స్, అంతకుముందు డాడీ ఉన్నప్పుడు రిలేటివ్స్ ఎవరు వస్తున్నా కూడా దానికి ఇష్టమైన చున్నుండలు తెప్పించేవాళ్ళు అక్కడి నుంచి. నేను ఏం చేస్తానంటే ఒక 1/2 kg మామూలు పొట్టు మినపప్పు అయినా పర్లేదు, పొట్టులైందైనా పర్లేదు, దూరగా వేయించేసి ఇప్పుడు మనం నువ్వులలో వేయించుకున్నాను. చల్లారిన తర్వాత ఒక 5 దించే ముందు మనం బంద్ చేస్తాం కదా, స్టవ్ బంద్ చేసే ముందు ఇన్ని బియ్యం వేస్తాం. ఇన్ని బియ్యం వేస్తే మనకి నోటికి అంటుకోకుండా ఉంటుంది, మిక్సీలో కూడా అంటుకోకుండా వస్తుంది అనమాట. షుగర్ అంటే షుగర్, బెల్లం అంటే బెల్లం, ఏదో ఒకటి వేస్తాను. మిక్సీ పెట్టేసి పెడతా. షుగర్ అయితే దాంతో వేసి పెడతా, పెట్టేసి ఉంచుతా. ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి గేరికి పెట్టి ఒక బౌల్లో ఒక చెంచా కొంచెం వేసుకుని పొడేసి పెట్టి అట్లా మనకి ఎన్నాడున్నా పాడవదు. చుట్టి పెట్టేస్తే అది పోతుంది. ఫ్రెష్ గా నెయ్యి వేసి కలుపుకుంటే బాగుంటుంది. నేను ఈసారి అలా ఫార్ములా ఫాలో అవుతా. కొంచెం బియ్యం వేసేస్తే నీకు బాగా వస్తాయి టేస్ట్. నువ్వు మినుములు బాగా వేపేసుకుని తర్వాత బియ్యం వేసి లాస్ట్ లో కొంచెం బియ్యం కూడా వేపాలి కదా కొద్దిగా. ఓకే, అంటే ఎమ్మడే అయితే కనుక జస్ట్ మనం బంద్ చేసే ముందు వేసేసి ఒకసారి ఇలానే బంద్ చేస్తే ఆ వేడికి సరిపోతుంది. ఓకే, బాగుంటాయి. ట్రై చేస్తా ఈసారి. షుగర్ అయినా పర్లేదు, బెల్లం అయినా పర్లేదు. పిల్లలకి బెల్లమే బెస్ట్. నువ్వు తినట్లేదా కాకరకాయ కారం చేస్తే? ఎలా తింటున్నావు అసలు? ఓన్గా కాదు, ఇప్పుడు చెప్పిందే కదా చేస్తున్నాను. చెప్పినట్టే ట్రై చేస్తా. కానీ కాకరకాయ కారం బాగా కుదిరింది అక్క. ఫస్ట్లోనే బాగా కుదిరలా, ఫస్ట్ టైమే బాగా కుదిరింది. ఏదో యూట్యూబ్ పెట్టుకుని దీని తర్వాత ఏది దీని తర్వాత మీరే. అవి బాగుంటాయి. అవి కూడా కొంచెం చింతపండు వేసి ఉప్పేసి మామూలు గిన్నెలోనే ఒక 5 minutes ఇట్లా బాయిల్ అయిన తర్వాత మళ్ళీ అది జాలి పెట్టేసి తర్వాత తీసి మళ్ళీ ఇట్లా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అది ఎప్పుడు ట్రై చేయాలి. అట్లా కూడా బాగుంటుంది. ఉడుకుంటాయా? ఈ లోపు చిన్నది పెట్టేసి ఇందులో ఒక స్పూన్ తీసేసి నూనె తాలింపు వేసేసుకో. ఇప్పుడు గిన్నెది పెట్టు. పెద్ద కాయ పెట్టిన అంటే చిన్నవి తొందరగా ఉడికిపోతాయి కదా. అదే ఈలోపు దాని మీద దీనికి అంటే ఎక్కువ రోజులు స్టాక్ ఉండాలి అంటే మినపప్పు వేయద్దు, జీలకర్ర ఆవాల వరకే వేసుకోవాలి. తొందరగా తినేసి ఉంటే పప్పులు వేసుకుంటే మెత్తగా అయిపోతాయి. నేను మొన్న లాస్ట్ టైం పప్పులు ఏం చేశానంటే, నాకు పప్పుల టేస్ట్ చాలా ఇష్టం. అన్నం తినేటప్పుడు అది కర్ర తగులుతుంటే బాగుంటుంది కదా. ఉంది, కొన్ని చాలా ఎక్కువ కావాలా. మినపప్పు అయితే కొంచెమైనా, తర్వాత మళ్ళీ బౌల్లో వేసుకొని అప్పుడు వేసుకుంటే. ఈ నూనె అయినా కరివేపాకు, మినపప్పు అవే కదా.
ఈ వెల్లుల్లిపాయలేనా? సన్నటి ఆవాలు ఉన్నాయి. ఏదైనా పర్లేదురా, వేసేసాయి ఆవాలు, జీలకర్ర. కొంచెం అయినా మినపప్పు ఇప్పుడు వేస్తాయి, ఇవాళ తింటారు కదా. నాకు మినపప్పు ఇప్పుడు తగులుతూ ఉండాలి. కొంచెం వేగిన తర్వాత స్మెల్ కడుపు నిండేలాగా ఉంది. ఇందాక నువ్వుల స్మెల్ ఇప్పుడు తాలింపు. అక్కడ ఉన్నాయి. ఇందులో తీసేసి ఇందులోనే వేసేద్దాం. అవి తీసేనా? ఒక బౌల్లో అంటే రెండు ఒకసారి వేయచ్చు కానీ మళ్ళీ నీకు అర్థం అవ్వాలని. ఓకే, లోపలి కూడా చల్లగా ఉంది కదా, దీంతో రాదు కదా. దాంతో వస్తుంది కానీ ఎందుకు ఆయిల్ పడుతుందేమో. అది కూడా చేతికి పర్లే. అదే 4 పొయ్యిలు లేదు, నేను 4 పొయ్యి మీద 4 పెట్టి 5 అంటుతుంటాయి ఇక్కడ ఇక్కడ ఇక్కడ. అమ్మ టమాటా ముక్క పడింది చూడాలి, రసంలోంచి వేస్తుంటే ఒక దగ్గర చెప్తాం టమాటా ముక్క పడి వెళ్ళగాలి. అమ్మ వంట చేస్తే 2 గంటలు చేస్తుంది. ఎందుకు అంతసేపు చేస్తావంటే ఒక పొయ్యి మీదే పెట్టుకుంటుంది. నేను అన్నీ కట్ చేసుకొని కరెక్ట్గా 10 నిమిషాలు 4-3 కూరలు చేసి పక్కనకి వెళ్ళిపోతాను. కొంచెం ఆడతాయి ఈలో పచ్చిమిరపకాయలు. అంటే నేను మామూలుగా 2 ఒకసారి వేస్తాను, నాకు అలవాటు కనుక. ఓకే ఓకే, నువ్వు నెక్స్ట్ టైం అట్లనే వేసేసుకోవచ్చు. కొంచెం మగ్గాకైనా లేకపోతే ముందే సేమ్ టైంలో వేయచ్చు. ఒక 5 నిమిషాలు మగ్గాక వేయచ్చు. మూత పెట్టేసేనా? ఇప్పుడు ఇదేం చేయాలి? దానిలో కలుపుతాం. ఇప్పుడు లాస్ట్కి వేసి పొడి కూడా ఇందులో మిక్స్ చేసాక పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత దాంట్లోనే అప్పుడు ఉసిరికాయలు నువ్వుల పొడి కలిపేసి ఉసిరికాయలు కూడా కలిపి. ఓకే, అంటే నేనేం చేస్తాను అంటే అన్ని ఒకసారి పెడతాను, నాకు అలవాటు కనుక. ఓకే, నీకు క్లియర్గా నెక్స్ట్ టైం కావాలంటే నువ్వు అట్లా పెట్టుకోవచ్చు. ఉసిరికాయలు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి అవి పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత 2 నిమిషాల్లో మగ్గిపోతుంది. అది కూడా ఇందులో వేసి కలుపుకుంటావా? అయితే ఈ పొడి ఇందులో వేసి కలిపేసుకో. ఈ లోపు ఏముంది, ఉప్పు వేసాయి ఇందులో కొంచెం వేసావు కదా. 2 స్పూన్లు వేసావుగా, ఇంక 2-3 స్పూన్లు వేయి. మనం అందాజగా చూసేసుకోవటం అంతే. ఈ అందులో వేసేసుకో. నీకు మళ్ళీ అది కూడా ఇందులో పోసేసుకోవచ్చు, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా ఫిల్టర్ చేసి పోసేసుకో, గింజలు రాకుండా. అంటే కొంచెం అన్నీ చల్లారితే మనకి పాడవకుండా ఉంటుంది. అంటే ఇందాక వేడిగా ఉంటుందని నిమ్మకాయ వేసేసాను. పోసాయి అంతే, శుభ్రంగా ఉంపే నూనె అంతా ఇలా అనేసి వచ్చేస్తుంది అంతే. ఇది బాగా కలిపాక తాలింపేసేసాయి. చూసావా నూనె అంత పట్టింది. మరి ఇంక దానికి అదే కదా నూనె కదా గ్రేవీ. ఏం కాదు, మంచి కలిపే. పచ్చిమిరపకాయలు నలిగినా ఏం కాదు, నలిగితేనే బాగుంటుంది. మీరు అన్నం తినేటప్పుడు అన్నంలో కూడా పచ్చిమిరపకాయ నలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కూడా తెచ్చి దీంట్లో వేసేసుకో. కలర్ఫుల్గా ఉంది, వేసేయి. ఇప్పుడు అన్నంలో వేసుకొని తినేయచ్చు.
ఇంగువ ఉందంతా ఇందులోనే ఉంది అసలు. అందులో వేసి ఇదంటుద్దేమో. అదే నేనైతే శుభ్రంగా ఇందులో అన్నం కూడా వేసి తుడిచేస్తా. నిన్న మా శివ అమ్మ ఏంటమ్మా సండే స్పెషల్ అన్నాడు. ఇడ్లీ పాత్రలోంచి ఇడ్లీ తీసాను. ఆ ప్లేట్లోంచి ఒక ప్లేట్లో ఒక ఇడ్లీ తీసి ఇక్కడ పెట్టుకొని ఆ దాంట్లో చట్నీ వేసేసుకొని తిన్నా, మళ్ళీ వేరే ఇష్టం కాకుండా. అంతా కలపకలే, తినేటప్పుడు కలిపి తాలింపు గింజలు మెత్తగా అవుతాయి. ఇప్పుడు మాకు టేస్ట్ చూపి. ఇప్పుడు ఉప్పు చాలకపోతే కొంచెం వేసుకో, చాలు. నా కారం కూడా సరిపోయింది. ఇలా ఇలా పచ్చడి ఎవరికైనా కావాలంటే నన్ను పిలవండి, ఇంటికి వచ్చి చేసి పెడతా. నాకు కూడా వచ్చింది, ఇప్పుడు నేర్చుకున్నాను. నన్ను కూడా పిలవండి. లేదు లేదు మా కాదు, సబ్స్క్రైబ్ ఒక 100 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకళ్ళకి వచ్చి చేసి పెడతాం. 100 మంది ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ సబ్స్క్రైబ్ చేసి పెడితే అప్పుడు వచ్చి అన్ని మేమే తెచ్చి చేసి పెడతాం. మిరపకాయ కారంగానే ఉంది అక్క. అంత లేదు, ఇది గ్రీన్ చాలా కారం ఉంది, బాగుంది టేస్ట్. ఇప్పుడు అన్నం కూడా కలిపి ఒక ముద్ద పెట్టేస్తే మీ అమ్మాయికి ఆనందపడిపోద్ది. ఇప్పుడు చక్కగా ఉసిరికాయ పెట్టేస్తే కారం బాగుంటుందమ్మా షాట్లో. రండి మీకు పచ్చిమిరపకాయ పెట్టాల్సింది కొంచెం. కారం తినలేదు అమ్మ, కారం తక్కువ. రెడీ వర్షు 1 2 3 రెడీగా ఉంటుంది పచ్చడి అంటే అంతే. అక్క ఇప్పుడే లంచ్ చేసి వచ్చింది. ఇప్పుడే సో ఆంటీ తినాలని చెప్పారు. ఈరోజు మండే కదా, దానికి తోడు ఒప్పుకుంటాయి. అవును, స్మెల్ పుషప్ నేర్పించింది, నేను నేర్చుకొని నేర్చుకున్నావా? బాగా నేర్చుకున్నా, బాగా వచ్చింది. ఇవాళ మమ్మీయే చేసింది కాబట్టి నేను సరిపోయింది కదా మణి. నేను కొత్త ఏం పెట్టిన మామూలు చేసేస్తా.